శివపురాణము 20వ రోజు. విశ్వేశ్వరుడు మరియు త్రయంబకేశ్వరుడు. వీరి గురించి ఈరోజు తెలుసుకుందాం. విశ్వేశ్వరుడు, గురుదేవ, కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు కదా, మరి దాని కథ ఏమిటి అన్నాడు కృష్ణ శర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీ పట్టణం ఉన్నది అని చెప్తారు. తేజోరూపుడు, సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించాలని తలచి నిరాకారుడుగా ఉన్న తను సాకారుడైనాడు. ఆ తర్వాత తన నుండి శక్తిని బయటకు పంపాడు. అదే ప్రకృతి. అప్పుడు ప్రకృతి, పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది. వీరిద్దరూ సంచరించటానికి కొన్ని యోజనాల విస్తీర్ణం కలిగిన కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు. పురుషుడు పరమాత్మ ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి చేయటం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు. అతడు తపస్సు చేస్తుండగా అతని శరీరం నుంచి నీరు కాల్వలై ప్రవహించింది. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయి పురుషుడు ఒక్కసారి తల ఊపాడు. ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేల మీద పడింది. ఆ కమ్మ పడిన చోటునే మణికర్ణిక అంటారు. అది చాలా పవిత్రమైన ప్రదేశం. విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నాడు. అతడి నాభి నుంచి కమలాసనుడు ఉద్భవించాడు. అతడు పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం సృష్టి కార్యక్రమం మొదలుపెట్టాడు. మొదటగా 500 కోట్ల యోజనాల విస్తీర్ణము గల బ్రహ్మాండమును సృష్టించాడు. దానికి 4 వైపులా 14 లోకాలు సృష్టించాడు. ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలియాడుతుంది. దాని అష్టదిగ్గజాలు మోస్తున్నాయి. ఈ బ్రహ్మాండంలో సగము భూలోకము, 1/4 వంతు ఊర్ధ్వలోకము, 1/4 వంతు అధోలోకము. ఆదినారాయణుడు మిగిలిన బ్రహ్మాది దేవతలు, మహర్షులు అందరూ కలిసి ఈశ్వరుని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు వారంతా ముక్త కంఠంతో, దేవదేవ, పరమ పురుష కైలాసవాస, నువ్వు కాశీపట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి శాశ్వతంగా పూజలు అందుకుంటూ ఉండాలి అని అడిగారు. భక్తుల కోరికను మన్నించాడు పరమాత్ముడు. కాశీపట్టణంలో 2 నదులు ప్రవహిస్తున్నాయి. ఒకటి వరుణ, 2 అసి. ఈ 2 నదుల మధ్య ఉన్న ప్రదేశము కాబట్టి వారణాసి అని పిలువబడుతుంది. కాశీని మహాశ్మశానం అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు. ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘట్టము అంటారు. ఇది మహాపవిత్ర క్షేత్రము. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రంలో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, గణపతులు కూడా ఉన్నారు. కాశీ పట్టణంలో గంగా స్నానం చేసి ఇక్కడున్న దేవతలందరినీ అర్చించాలని లోకంలోని ప్రతి మానవుడు కోరుకుంటాడు. ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం లేనిది కాశీ వెళ్ళలేము. కాశీకి వెళ్ళకపోయినప్పటికీ కాశీ వెడదాము అనుకుంటే చాలు, వెళ్ళినంత ఫలం వస్తుంది. కాశీ యాత్ర చేస్తే 5 అశ్వమేధాలు చేసిన ఫలం వస్తుంది. కాశీలో మరణిస్తే చాలు, ఎంతటి క్రూర కర్ముడైనా సరే కైలాసం చేరుతాడు. రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మ ఉండదు. అంతెందుకు, యజ్ఞయాగాదులు చేసే స్వర్గ సుఖాలు అనుభవించే కన్నా కాశీలో పిశాచమై తిరుగుట మిన్న అని చెప్తారు. అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలో జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడనే పేరుతో పిలువబడుతుంది అంటూ వివరించాడు రత్నాకరుడు. త్రయంబకేశ్వరుడు, గురుదేవ, నాసిక్యాంబకము అంటారు కదా, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, కాస్త వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. త్రేతాయుగంలో తండ్రి ఆజ్ఞ ప్రకారం
శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు. అక్కడ పంచవటి యందు పర్ణశాల నిర్మించుకొని కాలక్షేపం చేస్తున్నాడు. ఆ సమయంలో రావణుని సోదరి శూర్పణఖ శ్రీరాముని చూసి మనసు పడింది. ఆ రాక్షసి ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు. శూర్పణఖ నాసికను ఖండించిన ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది. అదే ఇప్పటికీ నాసిక్. ఇది మహారాష్ట్రంలో ఉంది. ఈ పంచవటి నాసిక మండలంలోనే ఉన్నది. ఇక్కడే బ్రహ్మగిరి అనే పర్వతం ఉన్నది. దాని మీదనే గోదావరి నది పుట్టింది. పూర్వకాలంలో బ్రహ్మగిరి మీద అహల్యతో కూడి గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప తపస్సంపన్నుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఎంతటి పనైనా సాధించగల దీక్ష గలవాడు. ఒక రోజున బ్రహ్మగిరి ప్రాంతంలోని మునీశ్వరులంతా కలిసి, గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యం అనేది లేదు, కాబట్టి మనమంతా ఏదో ఒక ఉపాయం పన్ని గౌతముని గంగను భూలోకానికి తేవలసిందిగా ప్రేరేపిద్దాం అనుకున్నారు. గౌతముడు తన భూమిలో వరి పరివేశాడు. మునులు తమ తపశ్శక్తితో మాయా గోవును సృష్టించి వదిలారు. అది పైరు మేస్తోంది. ఇది చూసిన గౌతముడు దుర్భా పుల్లతో గోవును అదిలించాడు. మాయా గోవు మరణించింది. దాంతో మునులందరూ గౌతముడికి గోహత్య పాతకం చుట్టుకుంది అని గోల చేశారు. మర్మం తెలియని గౌతముడు ఆ పాపానికి పరిహారం చెప్పమన్నాడు. అప్పుడు వారందరూ ఆలోచించి దేవలోకంలో నుండి గంగను తెచ్చి అందు స్నానం చేస్తే ఆ పాపం పోతుంది అన్నాడు. గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి గంగను భూమిపైకి తెచ్చాడు. గౌతముడి చేత భూమిపైకి తేపడింది కాబట్టి ఆ నది పేరు గౌతమి అయింది. గోవు ప్రాణాలను వదిలిన ప్రదేశం నుండి ప్రవహించింది కాబట్టి గోదావరి అయింది. భాగీరథికి మల్లనే గోదావరి కూడా పవిత్రమైన జీవనది. ఆ నది తీరంలో నివసించినంత మాత్రం చేతనే కోటి సంవత్సరాల తపస్సు చేసిన ఫలం వస్తుంది. గౌతముడు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు గౌతముడు 2 వరాలు కోరాడు. ఒకటి, గంగను భూలోకంలోకి ప్రవహింపచేయుటయు. 2, పరమేశ్వరుడు నాసికలో త్రయంబకేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలసి ప్రజలను రక్షించుట. గౌతముని కోరిక తీర్చాడు శంకరుడు. త్రయంబకేశ్వరుడు అనే పేరుతో నాసికలో వెలిశాడు. ఈ రకంగా నాసికలో త్రయంబకేశ్వరుడు పూజించబడుతున్నాడు అని చెప్పాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో కేదారేశ్వరుడు మరియు ఘష్మేశ్వరుడు ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.